అందరికీ నమస్తే. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపైన ఈడీ రైడ్స్ మనకి ఈరోజు బ్రేకింగ్ న్యూస్. నిజానికి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన బృందాలు మొత్తం కూడా మార్నింగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, ఆఫీసులు, వాళ్ళ బంధువుల ఇల్లు అన్నింటిని ముట్టడించేసిండ్రు. మొత్తం 16 ప్లేసుల్లో ఈ ఈడీ రైడ్స్ అయినాయి. దాంట్లో పొంగులేటి జూబ్లీహిల్స్ ఇల్లు, నేను చూపించిన ఇల్లు అక్కడ ఉంది కదా ఔటర్ రింగ్ రోడ్ పైన హిమాయత్ సాగర్ చెరువులో కట్టుకున్న ఇల్లు, ఆ ఇల్లును కూడా లాస్ట్కు ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. ప్లస్ ఆయన కొడుకిల్లు, ఆయన బిడ్డ ఇల్లు, వాళ్ళ బంధువుల ఇల్లు అంతా ఈ ఈడీ రైడ్స్ జరిగినాయి. మొత్తం జరుగుతూనే ఉన్నాయి. ఇంకా సిఆర్పిఎఫ్ బలగాలను తీసుకొచ్చి మరీ సిఆర్పిఎఫ్ బలగాలను రక్షణగా తెచ్చుకొని మరీ ఈడీ వాళ్ళు ఈ దాడులు చేస్తున్నారు. పక్కా సమాచారంతో చేస్తున్నారా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా రాజకీయం అంటున్నారు. అవతల పక్క పార్టీల మీద చేసినప్పుడేమో వీళ్ళు స్కామ్ చేసిండ్రు అంటారు. వీళ్ళ మంత్రుల మీదకి వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడతారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొద్దున్న నుంచి ఎక్కడున్నాడా, ఏడ కనిపిస్తలేడేంది అని చాలామంది ఎదురు చూసిండ్రు. ఉంటే పొంగులేటి ఖమ్మంలో ఉండాలి, లేకపోతే హైదరాబాద్లో ఉండాలి. 2 days బ్యాక్ ఖమ్మంలో ఉండే, నిన్న మొన్న ఇక్కడ కనబడలేదు. మరి ఇలా ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి కదా, అసలు ఏ ఇంట్లో ఉన్నాడు? ఆయనకున్న చాలా ఇళ్లలో ఏ ఇంట్లో ఉన్నాడు? ఈడీ రైడ్స్ అన్ని ఇళ్ళు అవుతున్నాయి. మరి ఏం చేస్తున్నాడు ఆయన? 2 సార్లు ఈడీ వాళ్ళు అక్కడ సేమ్ హౌస్, ఇది నేను చూపించిన ఇల్లే, ఇది హిమాయత్ సాగర్లో కట్టిరని హైదరాబాద్ కూల్చాలని చెప్పినాక ఆ ఇల్లు, ఆ ఇంటికాడ జరిగింది ఇదంతా. 2వ ఈడీ వాళ్ళు మిషన్స్ తీసుకొని పోయినారు లోపలికి, కౌంటింగ్ మిషన్స్. డబ్బులు లెక్క పెట్టే మిషన్స్ ఇవి. అసలు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎన్ని కోట్లు దొరికినాయి వీళ్ళకి అక్కడ. ఇది జూబ్లీహిల్స్ ఇల్లు, ఇది జూబ్లీహిల్స్ ఇల్లు. మెట్లు అన్నీ జూబ్లీహిల్స్ ఇల్లు కనిపిస్తున్నాయి. ఈడ మన చౌరస్తాలో ఉంటుంది, చెక్ పోస్ట్ కాడ. తర్వాత ఇంకా ఎటుపోయిండు పొంగులేటి, అసలు ఏం చేస్తున్నాడు, అసలు ఎందుకు స్పందిస్తలేడు? ఎందుకంటే చాలా అగ్రెసివ్ పర్సన్ కదా. 2023 నవంబర్లో సేమ్ ఈడీ రైడ్స్ అయినాయి. అప్పుడు ఆయన అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎలక్షన్స్ కొన్ని రోజుల ముందైనాయి. నవంబర్ 30కి ఎలక్షన్. అప్పుడు జరిగినాయి 9 గంటలకు ఏమో స్టార్ట్ అయినాయి. పొద్దుగాల 11 గంటలకు మీడియాలో కనిపించిండు. మీడియాకు వచ్చి పొంగులేటి చేసిన కామెంట్ ఏంటంటే, ఖండిస్తున్నాం ఈడీ రైడ్స్ని, ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కై ఈ రైడ్స్ చేపిస్తున్నారు, అదిరే లేదు బెదిరే లేదని చెప్పేసి అప్పుడు ప్రకటించారు. అంత ధైర్యంగా మాట్లాడిండు అప్పుడు. మరి ఇప్పుడేమైంది? ఈ 9 నెలలకే అక్రమాలు జరిగిపోయినాయా? అసలు ఏం జరుగుతుంది? పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్స్ అనేది, ఇది ఒక ప్రభుత్వంలో మంత్రి కదా, కనీసం ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ఖండనీయలేదు. ఏ మినిస్టర్ మాట్లాడతలేడు. పొన్నం ప్రభాకర్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి, మేము మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, అవసరమైతే 10,000 ఇస్తాం సామాన్ కొనుక్కొనికే అని మూసీ వాళ్ళ గురించి మాట్లాడిండు. ఆడిపోయి చెప్తే బాగుండు ఆ స్టేట్మెంట్. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు. ఒకరిద్దరు లీడర్లు మాట్లాడిండ్రు. వాళ్ళు ఏమన్నారంటే, ఒకసారి ఈయన ముఖంలో ఏమైనా కళ ఉందో చూడండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖంలో కళ ఉందా? ఈడీ రైడ్స్ ఏమో పొద్దుగాలని జరుగుతున్నాయి, ఈ మీటింగ్ ఏమో 2 గంటలకు 3 గంటలకు మధ్య జరిగింది మధ్యాహ్నం. ముఖంలో నెత్తురు చుక్క లేదు మనిషికి. ఏం జరుగుతున్నట్లు? నెత్తురు చుక్క కూడా లేదు. ఇది చూడు, ఇంకా గుర్రేసి చూస్తుండు. ఇంకా పక్కనే తుమ్మలు కూడా ఉన్నాడు. ఈ ఈడీ రైడ్స్లో ఈయన పాత్ర ఎంతనో తేలాలి. ఈయన కూడా ఏదో ఉంటుంది, పుల్ల ఏళ్ళు పెట్టింటాడు. ఎందుకంటే ఖమ్మంలో ఆధిపత్య పోరు నడుస్తుంది ఒకటి. మొత్తం ఖమ్మం అంటే పొంగులేటి అంటే ఖమ్మం అయిపోయింది, నా పరిస్థితి ఏందన్న కాడున్నాడు మినిస్టర్. రైట్. ఇది 2 సార్లు మిషన్లు తీసుకుపోవడం, పొంగులేటి ఇప్పటిదాకా మాట్లాడకపోవడం, పొంగులేటికి మద్దతుగా కనీసం వాళ్ళ సహచార మంత్రులు లేదా ప్రభుత్వం కనీసం ఒక స్పందన, ఒక ఖండన లేకపోవడం అనేది కొంత ఆశ్చర్యకరంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రి కదా ఆయన, రెవెన్యూ మినిస్టర్. పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి రైట్ సైడే ఉంటాడు ఆయన మొత్తం. పొంగులేటి దగ్గర రేవంత్ రెడ్డి డబ్బులు ఉన్నాయా? రేవంత్ రెడ్డి ఈయనకి ఇచ్చిన రాఘవ కన్స్ట్రక్షన్లో పార్ట్నర్షిప్ ఏమైనా ఇచ్చిండా ఆ ప్రాజెక్టుల కాడ? ఎందుకంటే సొంతలకు బయటలోకి ఇచ్చి అడిగితే బయటపడతాయి బొక్కలు. ఇప్పుడు ఎవరికో టెండర్ వేసి ఎవరికో ఏమో చేసి వాళ్ళకి ఇచ్చారు అనుకో, బొక్కలను బయటపడతాయి. అవి తెలియకుండా వీళ్ళైతే ఇస్తారు, గప్చూపు ఉంటారు, ఉన్న కాడికి పైసలు పని చేసుకుంటారు. 50% కూడా ఖర్చు కాదు, మిగతా అంతా కూడా ప్రజల సొమ్ము, పాలకుల పాలు అయినట్టు అవుతుంది అనేది ఒక ప్లాన్. పొద్దునుంచి నడుస్తున్నది ఏంది? 1,300 కోట్ల రూపాయలు, 1,300 కోట్ల రూపాయలు ఆయన కొడుకు సంపాదించినట్ట. ఎవరు? హర్షారెడ్డి.
ఈ 9 నెలల్లో 1300 కోట్ల రూపాయలు సంపాదించినంటే ఈయన తీసుకుపోయి అమ్మానికైనా పైన పెట్టాలి లిస్ట్లో, ఫోర్త్ లిస్ట్లో అమ్మానికైనా పైన పెట్టాలి. ఆయన కొడుకు సంపాదించినట్టే ఆయన కొడుకే అదా, ఈయన దుకునమే. దానిలో 600 కోట్లు అక్రమ సంపాదన అంట. అసలు ఎన్ని పైసలు ఇంట్లో దొరికినావో ఇంకా ఫుల్ రిపోర్ట్ రాలే, వస్తుందేమో తర్వాత ఈడీ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఇప్పుడు 600 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన అనేది ఒక బయటకు వచ్చింది, కొంత వార్త బయటకు వచ్చింది. దానిలో అబద్ధం ఉందా నిజం ఉందా అనేది ఈడీ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. కానీ వార్త అయితే బయటకు వచ్చింది 600 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన అని. ఇంకా ఆయన ఒకటి వాచ్ల ఒక కథ ఉన్నది. అక్కడ మన చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. ఏదో విదేశాల నుంచి 1,70,00,000 వాచ్, ఒక్క వాచ్ 1,70,00,000. 1,70,00,000 వాచ్ ఉంటుందా చూసినామా మనం? 1,70,00,000 అయితే మనం మొత్తం జీవితకాలం గడిపేయచ్చు. 50 లక్షలు ఉంటే చాలు ఈ జీవితంలో బతికేద్దాం అనుకుని చాలా మంది తెలంగాణలో. కానీ 1,70,00,000 పెట్టి వాచ్ తెప్పించండి ఆయన, 2 వాచ్లు. ఆ 2 వాచ్లు తెప్పించిన కేసు అని కొంతమంది అన్నారు. కేవలం ఆ వాచ్కు సంబంధించింది అయితే, ఆ వాచ్లకు సంబంధించింది అయితే పొంగులేటి శ్రీనివాస్ స్పందిస్తాడు కదా. మరి పొంగులేటి శ్రీనివాస్ ఎందుకు స్పందిస్తలేడు? ఆయనకు మద్దతుదారులు అంతా ఎడిపోయారు. రైట్ హ్యాండ్లు లెఫ్ట్ హ్యాండ్లు, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అంతా ఎడిపోయింది. ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? అయితే అద్దంకి దయాకర్ స్పందించాడు. అద్దంకి దయాకర్ ఏమంటాడంటే ఇదంతా బీజేపీ వాళ్ళు కక్షపూర్తంగా చేస్తున్న చర్య. తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడాను కొద్దిసేపు క్రితమే. ఆయన ఏమంటాడు, ఇదంతా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేసింది, అందుకే ఇదంతా జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా కూడా బీజేపీ వాళ్ళు ఈడీని సిబిఐని వాడుకొని ఇట్లాంటివి చేపిస్తున్నారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. పీసీసీ చీఫ్ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణకి. ఇప్పుడు లెక్క తేలాల్సింది, ఈడీ సిబిఐ రైళ్లు చేస్తే అది కేవలం బీజేపీ చేపిస్తున్నట్టుగా చూడాలా మనం. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడినారు? అడ్డదిడ్డంగా మాట్లాడలే. అయిపోయింది, స్కామ్ జరిగిపోయిందంటే కొన్ని నిక్నేములు పెట్టి మాట్లాడితే కొంతమంది రకరకాలుగా మాట్లాడినారు కదా. అది నిజం, ఇది అబద్ధమా? జరిగితే 2 నిజాలు ఉంటాయి, జరగకపోతే 2 అబద్ధాలు ఉంటాయి. రెండిట్లో పొలిటికల్ వ్యూ ఉంటే పొలిటికల్ వ్యూనే చూడాలి. దేశం అంతా కూడా ఇట్లే చేస్తుందని చెప్పింది. మళ్ళా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు దేశమంతా ఇదే జరుగుతున్నది, కర్ణాటకలో అదే జరుగుతున్నది, ఢిల్లీలో అదే జరిగింది, జార్ఖండ్లో అదే జరిగింది. ఈడీ సిబిఐని పెట్టి ప్రతిపక్షాలను అవుట్ ఆఫ్ బీజేపీ వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇది వీళ్ళు చెప్పే కథ. కానీ పొంగులేటి ఇష్యూలో ఏం జరిగింది, పొంగులేటి ఎందుకు పొద్దు నుంచి మాయమైపోయి లాస్ట్కు నాలాంటి వాళ్ళు ఎవరో పొంగులేటి ఎక్కడ వేస్తారని చెప్పి వచ్చాడు ప్రత్యక్షమైందా? అసలు పొంగులేటి వ్యవహారం ఏంది? దీని మీద ప్రభుత్వం స్పందించాలి. ఈడీ స్పందిస్తుంది, ఈడీ ఏం చేసిండ్రో స్పందిస్తారు. పొంగులేటి మౌనంగా ఉండి, ప్రభుత్వం మౌనంగా ఉండి, రోజు ఆయన ఎంబడి ఉన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన అంత వ్యవహారాలు కార్వాయి నడిపించిందంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఎంత కార్వాయి నడిపించిండు, అది కూడా ఇంపార్టెంట్ కదా. ముఖ్యమంత్రి కార్వాయి ఎంత నడిపించిండు. నేను ఒక కాంగ్రెస్తో మాట్లాడితే పొంగులేటి ఏం చేసిండో రేవంత్ రెడ్డి తెలుసు, రేవంత్ రెడ్డి ఏం చేసిండో పొంగులేటి తెలుసు అంటారు. మరి తెలిసినప్పుడు ఇప్పుడు ఈడీ రైట్స్ రేవంత్ రెడ్డి వైపు మళ్తాయా, లేకపోతే రేవంత్ రెడ్డి చేపించినట్టే అనుకోవాలన్నా? ఇది కూడా ఒక పాయింట్ ఉంది. ఓలా ఈ పాయింట్స్ రేవంత్ రెడ్డి వైపు రాకపోతే ఒక మినిస్టర్, ఒక రెవెన్యూ మినిస్టర్ చేసిండే దాంట్లో సీఎం పాత్ర ఏందని తేల్చాలి. ఇప్పుడు తేల్చలేదు, ఈడీ సీఎం దగ్గర రాలేదు, సీఎం మాట్లాడతలేదు దీని మీద పెద్దగా అంటే వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడు వయా రేవంత్ రెడ్డి టు పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా భావించాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఎందుకు పొంగులేటి టార్గెట్ చేసి చెప్పినా ఇంతకుముందు వీడియోలోనే, జగన్ టార్గెట్గా పొంగులేటిని చేయాలి. చేస్తే జగన్కు పొంగులేటి దగ్గర మనిషి, ఆయన ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన ఆయన భయంతోనో, లేకపోతే ఆయన డబ్బులు ఎంతో ఉన్నాయన్న ఒక అనుమానంతోనో పొంగులేటిని వీక్ చేసే ప్రయత్నాలు భాగంగా చేస్తారు. చంద్రబాబుకు అవసరం అది. చంద్రబాబు ఇప్పుడు అన్నీ జగన్ చుట్టే తిప్పుతుండ్రు రాజకీయాలను కూడా, కాబట్టి చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి పాత్ర ఏంది, పొంగులేటి విషయంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి అని లెక్క తేలాలి. ఇప్పుడు పొద్దుగాలేసి ఇద్దరు దందాలు చేసిన వాళ్ళు, దందాలు రెవెన్యూ మినిస్టర్ ఎందుకు ఇచ్చిండు ఆయనకి? చాలామంది కాంగ్రెస్ సీనియర్లు ఉండగా రెవెన్యూ మినిస్టర్ ఆయనకి ఎందుకు పోయింది ఆలోచించండి ఒకసారి. సీనియర్ మంత్రులు లేదా? రెవెన్యూ అనేది ఒక పెద్ద హోల్డ్. హెచ్ఎండిఏ అది వేరే మినిస్టర్కి ఎవరికి ఇవ్వకుండా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. చూడండి ఎంత కుట్ర జరుగుతుందో. రెవెన్యూ మినిస్టర్ పార్టీ సీనియర్లను ఎవరిని పక్కన పెట్టేసింది, వాళ్ళకి ఇవ్వయే ఆ శాఖ. పొంగులేటి పొద్దుగాలేసి ఏమని ఉంటాడు, ఆయనకు తెలిసి దందాలు, బిజినెస్ మ్యాన్ పొంగులేటి పక్క బిజినెస్ మ్యాన్. తర్వాత పొలిటీషియన్ అవన్నీ కాపాడుకోనికి వచ్చిన ఆయన్నో, లేకపోతే వచ్చి కాపాడబడుతున్నావో ఏదో సంథింగ్. కాబట్టి దీనిలో రేవంత్ రెడ్డి పాత్ర ఎందుకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈడీ ఒక ఏమంటారు ఈకిం పట్టుకొని తోకదాకా పోతుంది ఈడీ. మరి ఈడ ఈకి కాడ ఉన్నది. ఇప్పుడు ఈ తోకదాకా పోదా పొంగులేటి ఎందుకు మాట్లాడతలేడు, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది, ఇదంతా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.